ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ సీక్రెట్ సర్వే ఇప్పుడు చంద్రబాబు చేతికి అందిందని, వైసీపీ ఐపాక్ ద్వారా చేయించినటువంటి సర్వే ప్రశాంత్ కిషోర్ ద్వారా చంద్రబాబు గారి చేతికి అందిందని, దాని ద్వారా 140 స్థానాలతో కూటమి అధికారంలోకి రాబోతుందని ఆ సర్వేలో ఉంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటూ వైసీపీ ఐపాక్తో ఒక సర్వే నిర్వహించిందని, ఆ సర్వే ఇప్పుడు ఆ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్టు చంద్రబాబు చేతికి అందింది అని, ప్రశాంత్ కిషోర్ ద్వారానే చంద్రబాబు గారికి అందింది. ఆ రిపోర్ట్లో మాత్రం కూటమికి 140 స్థానాలకు పైగా రాబోతున్నాయి అంటూ ఉంది అంటూ రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? కృష్ణ గారు, మనం గత 3 నెలలుగా మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రోజుకు 2-3 సర్వేలు వస్తాం, రకరకాల సర్వేలు చూస్తాం. అయితే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావడానికి ఏ పాత్ర పోషించాడనేది మనందరికీ తెలుసు. అది కూడా ఎవరు ఊహించినటువంటి స్థాయిలో 10% ఓట్ల గ్యాప్ తోటి, తేడాతోటి 151 సీట్లతోటి గెలుపొచ్చింది. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇదంతా నా ప్రతిభ వల్లే వచ్చింది, వీళ్ళేదో చెప్పారు చేశారన్న భ్రమలోకి వెళ్ళిపోయి తర్వాత ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలను కూడా నెగ్లెక్ట్ చేయటం మొదలుపెట్టారు. మీరు ఓన్లీ సంక్షేమమే కాదండి, అభివృద్ధి కూడా చేయండి, చేస్తేనే కానీ నెక్స్ట్ టైం రాలేమంటే దాన్ని పట్టించుకోలేదు ఆయన. అది ప్రశాంత్ కిషోర్ గారి మనసులో ఉంది. ఆయన పలు సందర్భాల్లో కూడా చెప్పారు, నేను ఒక పార్టీని గెలిపించడానికి ఒక ప్రయత్నం చేసి వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తే తరువాత వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనులు కూడా నాకు ఆపాదించి జనాలు నన్ను తిడుతున్నారు. అదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. కేవలం నేను ఒక ఇచ్చేవాడిలాగానే ఆయన ప్రవర్తిస్తున్నాడు, సో బటన్ నొక్కటమే చేస్తున్నాడు కానీ అభివృద్ధి లేదని పలు సందర్భాల్లో చెప్పడం మనం చూసాం. అయిన తర్వాత మొన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మార్జిన్తో ఓడిపోబోతున్నారు అనేటువంటిది అది చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళకి మోరల్ బూస్ట్ చేయటం కోసంగా వాళ్ళకు ఉన్నటువంటి క్యాడర్కి కానీ నాయకులకు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి మనం 151+, 22+ పార్లమెంటు గెలవబోతున్నాం అనేటువంటిది ఈయన చెప్పడం, వాళ్ళు చప్పట్లు కొట్టడం మనం చూసాం. ఆ చప్పట్లు కొట్టిన జనాభాని ఈయన సెల్ఫీ తీసి, చప్పట్లు కొట్టి వదిలేస్తే బాగుండేది, సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పెడితే ఈ తెలుగుదేశం కూటమి వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని డీకోడ్ చేయటం మొదలుపెట్టినారు. దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి, ఇదిగో ఈ అమ్మాయి పలానప్పుడు ఇన్వెస్ట్మెంట్ సమిట్లో వైజాగ్లో సూట్ వేసుకొని వచ్చింది, ఈ అమ్మాయి పథకాలు జగనన్న బాగా ఇస్తున్నాడని మాట్లాడింది, ఈ వీడియోలన్నీ తీసుకొని బయటకు వస్తుంది. అయితే ఇప్పటికి కూడా ఐపాక్లో తనకు సంబంధించినటువంటి మనుషులు కొంతమంది ఉన్నారుగా. ప్రశాంత్ కిషోర్ గారికి చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అవ్వటం మనం చూసాం, ఇంటికి వెళ్ళి మరీ మాట్లాడి వచ్చారు. సో సహజంగానే దీంట్లో కొంత నిజం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిప్పులేందే పొగరాదని చెప్పేసి మనకు సామెత ఉన్నట్టు, ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ గారు తెప్పించుకొని దాన్ని చంద్రబాబు నాయుడు గారికి చేరవేస్తుంటారు. దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. అయితే ఈ మాట చెప్పడానికి ఒక ప్రశాంత్ కిషోరో, ఒక ఐపాక్ సంస్థో, లేకపోతే ప్రముఖ సెఫాలజిస్ట్లో అవసరం లేదు. మీరు నేను కూడా కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గ్యాప్ 10%. అవును. 2014లో ఎవరెవరు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో? పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బీజేపీ ఉంది. 2019లో పవన్ కళ్యాణ్కి వచ్చింది 6.5% ఓట్లు పవన్ కళ్యాణ్కి వచ్చింది. బీజేపీకి 0.86% వచ్చింది. కానీ 2019 ఎలక్షన్లో బీజేపీ నాయకులు క్యాడర్కి మాకు వేయకపోయినా పర్వాలేదు, మీరు వైసీపీకి వేయించండి అని చెప్పి వాళ్ళకు వేయించారు, వైసీపీ గెలవాలనే ఉద్దేశంతో. కనీసం అంటే 2% ఓట్లు అనేటువంటిది బీజేపీకి ఉన్నాయి రాష్ట్రంలో. 6.5% ప్లస్ 2% ఎంత అయిందండి? 8.5%. ఆ రోజున లేకపోవటం మూలాన 10% గ్యాప్ తోటి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు.
వీళ్ళిద్దరూ కనుక చంద్రబాబు నాయుడుతో ఉండుంటే జగన్కి చంద్రబాబు నాయుడు కూటమికి ఉన్నటువంటి గ్యాప్ ఎంత? కేవలం అదే 1.5%. అవును. 2014లో ఏ 1.5%తో చంద్రబాబు నాయుడు అయితే గెలిచాడో ఆ 1.5%. మరి ఇప్పుడు జగన్ కూటమిలోకి బీజేపీ వచ్చింది, పవన్ కళ్యాణ్ ఇంకా కూడా బలం పుంజుకున్నాడు, దాదాపు 10% పైన అతనికి ఉందని చెప్తున్నారు. అదే 12% కనపడుతోంది. రెండోది, ఎప్పుడూ లేని విధంగా ఎంప్లాయీస్ 150,000 మంది మామూలుగా ఓటింగ్ వేస్తారు. ఏది ఇప్పటివరకు రాష్ట్రం పుట్టినప్పటి నుంచి పోస్టల్ బ్యాలెట్లో 150,000 అనేటువంటిది మ్యాక్సిమం నెంబర్. అది ఈసారి 4,60,000 అయింది. ఎంత? 1.2% అంటున్నారు. అది ఏమండి? సో ఇంతటితో ఆగుతుందా? ఈ ఎంప్లాయీకి ఒక భార్య ఉంటుంది, ఒక కొడుకు ఉంటాడు, ఒక కూతురు ఉంటుంది. సరే, ఇవాళ ఒక పిల్లాడే ఉన్నా కానీ 3 ఓట్లు సుమారుగా 5 లక్షలు అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీతో కలుపుకుంటే 15 లక్షలు. 15 లక్షలు అంటే ఇవాళ మనకి మొత్తం పోలైనటువంటి ఓట్లు 3,25,00,000, 3,30,00,000 అంటున్నారు. సో దాంట్లో 15 లక్షలు అంటే దగ్గర దగ్గర 4% పైన, 4%, 5% మధ్యలో. వాళ్ళంతా 80% ఇటే గుద్దారుగా. అదంతా మనకి తెలిసిందేగా. తర్వాత ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ కాకుండా పెద్ద ప్రమాదం వీళ్ళకి వస్తుంది ఎక్కడి నుంచి అంటే ఉద్యోగస్తుల దగ్గర నుంచి. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి పోస్టల్ బ్యాలెట్ అనేది ఉంటుంది 150,000కి మించలేదు. అలాంటిది ఈసారి 4,60,000 మంది పట్టుబట్టి వచ్చి మరీ పట్టుదలతో వేశారు. వాళ్ళందరూ ఎవరికి వేశారో బహిరంగంగానే చెప్పారు, మేము పలానా వాళ్ళకి వేస్తున్నాం అనేటువంటిది. దాంట్లో 80 to 90% ఓటు అనేటువంటిది కూటమికి పడ్డది. ప్లస్ ఈ దగ్గర దగ్గర సుమారుగా 5 లక్షల మంది అనుకుంటే ఈ 5 లక్షల మందికి కుటుంబం ఉంది, ఒక భార్య ఉంటుంది, ఒక పిల్లాడు ఉంటాడు, ఒక పిల్ల ఉంటుంది. సరే, ఒక పిల్లాడిని వేసుకున్నా కానీ ఇంట్లో 3 ఓట్లు అంటే ఈ 5 లక్షలు ప్లస్ ఇంకో 2 ఓట్లు అంటే ఇంకో 10 లక్షలు అంటే 15 లక్షల ఓట్లు. ఇవాళ మొత్తం పోలైందే మనకి 3,25,00,000 ఓట్లు